అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే కార్యకర్తలుగా మేము ఆయన అనుకుంటామే తప్ప వాడు వీడిపోతే వాడు వచ్చి వెళ్ళిపోగానే మళ్ళీ ఇన్ఛార్జ్ అయిపోదామని ధోరణులు మా పార్టీలో ఉండవు. కాబట్టి నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడి విమర్శించేటప్పుడు నువ్వు దిగజారితే అంతకు రెట్టింపు దిగజారి నిన్ను విమర్శించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యోజన విభాగం గుడివాడ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొడాల నాని గారి అభిమానులు సిద్ధంగా ఉంటారని తెలుసుకోమని చెప్తా ఉన్నాం. ఇకపోతే సమయం తక్కువగా ఉంది. అలాగే ఈ సందర్భంగా పార్టీలకు వచ్చినటువంటి మా ఆహ్వానికి మరోసారి మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. షేమన్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసి. సభకు నమస్కారం అండి. వేదికను అలంకరించిన మన ఒక ఆలోచన, గుడివాడలో ఏది చేయాలన్నా ముందుండి ఆలోచించే వ్యక్తి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారికి, వేదికను అలంకరించిన మన నాయకులు, గుడివాడకి ఒక ఆలోచన, గుడివాడలో ఏది చేయాలన్నా ముందుండి ఆలోచన 20 సంవత్సరాల మట్టి పాలు పొందిపించుకొని కాంగ్రెస్ వల్ల కానీ తెలుగుదేశం వల్ల కానీ మైనార్టీస్కి లాభం పొందరు. కేవలం వైఎస్ఆర్సీపీ మాత్రమే మైనార్టీస్కి ఉపయోగకరంగా ఉందని ఈ రోజున మా పార్టీ వైఎస్ఆర్ పార్టీలోనికి వస్తున్న ఆబు గారికి, వాళ్ళని శారదీసి ప్రోత్సహించిన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా దుక్కుపాటి చచ్చిపోసిన గారికి, పట్టణాధ్యక్షులు గొర్రెల శ్రీనివాసరావు గారికి నమస్కారం తెలియజేస్తూ వారిని ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోకి, వైఎస్ఆర్ కుటుంబంలోనికి ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయనకి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఇక గుడివాడలో ఈ 3 వార్డులు 10, 11, 12లో మైనార్టీలతో పాటు బీసీలు, ఎస్సీలు కూడా ఉన్నారు. కాబట్టి మైనార్టీతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో బీసీస్కి, ఎస్సీస్కి సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చి ఇక్కడ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇందాక గొర్రెల గారు, మిగిలిన వారు చెప్తూ ఇక్కడ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయం అని చెప్పారు. ఒక విషయం చెప్తానండి, ఇక్కడ లో కరెంట్ వచ్చినప్పుడు చచ్చిపోసిన గారికి ఒకసారి చెప్పామండి, వీధి తిరిగి కరెంటు ఎక్కడైతే లో వస్తుందో అక్కడ కరెంట్ పనిచేసి అంటే ట్రాన్స్ఫార్మర్స్ పెట్టించి అంటే ఆ లోటుని భర్తీ చేశారు శశిభూషణ్ గారు. కనుక ఇక్కడ ఈ 3 వార్డుల్లో ఏ సమస్య ఉన్నా ప్రత్యేకమైన శ్రద్ధ కొడాలి నాని గారు, శశిభూషణ్ గారు తీసుకుంటున్నారు. అదేవిధంగా రేపొద్దున ఇప్పుడు వరకు ఉన్న మా నాయకులతో పాటు నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే మీరు మాతో సహకారంగా ఉండి కలుపుకొని మీరు చేయాలని ఆశిస్తున్నాను. ఇక 10, 11, 12 వార్డుల్లో సుమారు 1000 మంది పిల్లలు చదువుతున్నారండి గవర్నమెంట్ స్కూల్స్లో. ఇక్కడ మేము మాస్టర్గా చేసేటప్పుడు కనీసం వారికి కట్టుకోవడానికి బట్టలు లేకుండా, చెప్పులు లేకుండా వచ్చేవాళ్ళు. ఈ రోజున ఉదయం 8 గంటల నుంచి రోడ్డు మీద నుంచి చూస్తుంటే మా టైంలో ఇది ఎందుకు లేదా అని మేము చాలా బాధపడతామండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని చదివిస్తానికి ఇక ఒకటేనండి, మన పిల్లలు బాగుపడాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి తీరాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు కనుక విద్యావంతులు చేయడానికి ఈ మైనార్టీ వర్గాలకి, ఎస్సీస్కి, బీసీస్కి మరి ముఖ్యంగా మన పిల్లలు ఒక ఐరిస్టియన్ కావాలన్నా, అంబేద్కర్ కావాలన్నా, ఇంకా ఒక శాస్త్రవేత్త కావాలన్నా మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉండి తీరాల్సిందే. కనుక విద్యకి అంత ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి మరి ముఖ్యంగా మన కుటుంబాలు, మన మైనార్టీ కుటుంబాలు, మన ఎస్సీ కుటుంబాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎలక్షన్లో కొడాలి నాని గారికి మనం అత్యధికమైన మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. కొడాలి నాని గారి గురించి ఒకే ఒక విషయం అండి, ఏ ఒక్క కేవలం బెగ్గింగ్ చేసే అడుక్కునే వ్యక్తి దగ్గర నుండి
ఉన్నతమైన వ్యక్తి వెళ్ళినా కానీ ఆయన దగ్గర సమానమైన ప్రాతినిధ్యం వస్తుందండి. ఏ ఒక్కరిని డిఫరెంట్గా చూస్తాం ఆయనకు తెలియదు. నేను చూస్తూ ఉంటాను ఈయనకి ఎంత సహనం ఏందో ఎక్కడి నుంచి వచ్చిందా అని. కనుక ఏ కులం వాళ్ళు వెళ్ళినా కానీ ఆయన చేసుకునే ఆప్యాయత చాలా చాలా బాగుంటుందండి. కనుక అలాంటి నాయకుడిని మనం గుడివాడకి ఎల్లవేళ ఆయన ఉన్నంతకాలం ఎమ్మెల్యేగా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ అబు గారికి మా పార్టీలోకి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 10వ వార్డు ఇన్ఛార్జ్ అలీబేగ్ గారికి ఒక 2 నిమిషాలు మాట్లాడండి, ఎక్కువద్దు, టైం లేదు. వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలిసిందే. మా సహచరుడైన పార్టీలు వేరైనా కానీ మేము రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఉన్న వ్యక్తి ఆబు ఈరోజు మా పార్టీలో వస్తున్నందుకు మేము హృదయపూర్వకంగా ఎంతో ఆహ్వానిస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే మాకు తనకే ఎంతో విభేదాలు ఉన్నా కానీ మా పార్టీ పెద్దలు కొడాల నాని గారు అలాగే శశిభూషణ్ గారు వాళ్ళు గీసిన లక్ష్మణ రేఖని బాజీ గారైనా రజాక్ బాషి రండి మేము ముగ్గురం కలిసి చెప్తానండి సార్. మేము ముగ్గురం మా పార్టీ గీసిన లక్ష్మణ రేఖను ఎప్పుడు దాటమని వాళ్ళు చెప్పిన అడుగుజాడలో నడుస్తామని చెప్పి మేము అందరి ముందు మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మన కొడాల నాని గారికి పోటీగా ఎక్కడి నుంచో 7 సముద్రాలు దాటి ఒక అడవి పందిని ఒకటి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ సందులో తిప్పి ఆడికి ఈ రోడ్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్తాడో చెప్పమనండి. అలాంటి వాడు గుడివాడలో నాని గారి మీద పోటీ చేసి గెలుస్తాడంట. ఎలా గెలుస్తాడు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. 10 కార్లు వేసుకుని 50 జెండాలు 100 జెండాలు కట్టుకుంటే టీడీపీ వచ్చేస్తుందా? ఒక్కసారి మీరు అందరూ గమనించాలమ్మా. మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినాక అంతకు ముందే ఎలాగుంది, చంద్రబాబు నాయుడు హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలాగుంది, మీ ఇంటింటికి సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి ఒక్కసారి ఆలోచించుకుని ఓటేసేది ముందు మీరు గుర్తించాలి. కొడాల నాని గారు ఏం చేశారన్నారు? అధికారంలో వచ్చినాక 20 సంవత్సరాలు కూడా కష్టపడినా వాళ్ళు చేయలేని పనిని ఒక చిన్న నగరాన్ని కట్టి నిర్మించాడన్న జగనన్న కాలనీని. ఈ రోజు ఇక్కడ వచ్చిన మైనార్టీల్లో సగం మంది దాకా అక్కడ నివాసం ఉన్న వాళ్ళే. ఇక్కడ మేము ఛాలెంజ్ చేసి చెప్తాము మైనార్టీల పరంగా. నాని గారికి 10, 11, 12 ఆయనకి సెంటిమెంట్ అయినా ఏదైనా కానీ మైనార్టీలు అంటే ప్రాణం. చిన్న పిల్లని తీసుకెళ్ళినా ముసలి తాతను తీసుకెళ్ళినా మైనార్టీలు అంటే ఏ పనైనా కానీ ఆ చేతిలో ఎంత ఉన్నా కానీ అది అయ్యే పనైనా అవ్వని పనైనా చోటైనా ఏదైనా దేనికైనా తెగించేసే పని మేము గుండెల్లో పెట్టుకున్న దేవుడు మా కొడాల నాని. ఆ కొడాల నాని గారి మళ్ళీ విజయ కేంద్రంతో భారీ మెజార్టీతో మేము గెలిపించుకుందాం. మళ్ళీ మా కొడాల నాని గారిని మంత్రిగా చేసి మన గుడివాడిని ఎంతో అభివృద్ధి చేసుకుందామని నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ మనకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్సుమాంజలి. ఈ సభని ఉద్దేశించి ఆబు గారిని 2 మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడినవ్వండి బాబు, ఒక్క నిమిషం దయించి ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు సమయం లేదు, త్వరగా నేను ముగించి ఎమ్మెల్యే గారు మాట్లాడడానికి ఏదో ప్రోగ్రాం ఉంది, వెళ్ళాలి. 2 నిమిషాలు త్వరగా 2 ముక్కలు మాట్లాడి ముగిస్తాను. ఈరోజు వేదికను అలంకరించిన ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు మన గౌరవ శాసనసభ్యులు కొడాల నాని గారికి మరియు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ గారికి మరియు వైఎస్ఆర్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మా గురువుగారు మండల హనుమంతరావు గారికి, చంటి గారికి, నారాయణ రెడ్డి గారికి, పట్నా అధ్యక్షుడు మా అధ్యక్షుడు గొర్ల సీను గారికి, మా కృష్ణా జిల్లా అధ్యక్షులు అయూబ్ ఖాన్ గారికి, మరి యువజన సంఘ అధ్యక్షుడు మా శిష్యుడే మరి కాళీబాబుకి, అదేవిధంగా పట్నా మైనార్టీ సెల్ అధ్యక్షుడు బాజీ గారికి, రజాక్ బాషా గారికి, అలీబేగ్ గారికి, రహీం గారికి, గంటా సురేష్ గారికి, సైమన్ గారికి, బారీ గారికి, జగదీష్ గారికి, మరి నీలాకాంత్ గారికి, పురుషోత్తం గారు, అందరికీ, మరి జనసేన ఆర్కే గారికి, గతంలో జనసేన ఇప్పుడు వైఎస్ఆర్ ఆర్కే గారు, వీళ్ళందరికీ కూడా ముందుగా అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో నాతో పాటు అందరికీ కండువా కప్పడం కుదరదు,
సుమారు 500 మంది మరి ఈ యువకులందరూ కూడా ఈ పార్టీలో చేరినందుకు ఈ యొక్క కార్యక్రమానికి చూస్తానికి నాకు మద్దతుగా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చెప్తున్నాను, ఎక్కువ మాట్లాడను. మరి కొడాలి నాని వెళ్ళి కొండని గుద్దితే కొండ 2 ముక్కలు అయిపోద్ది. నువ్వెంతరా ఈ రాముగాడు అంట, వెన్నిగల రాము, ఇడంతా బొచ్చుగాడు. ఇడు కొడాలి నాని బొచ్చు కూడా ఉండదు. ఇడు వీడికి ఉన్న బొచ్చు కొరిగించి ఎలక్షన్ ఫలితాల రోజున అమెరికా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతాడు. వీడికి దళితులన్నా మైనార్టీలన్నా పేదవాడైనా ఆడికి మహా ఎలర్జీ, మహా చిరాకు. అందరినీ ప్రేమించే వ్యక్తి గుడివాడలో పేరు పేరున అందరినీ ప్రేమించే వ్యక్తి ఎవరున్నారంటే ఓన్లీ కొడాలి నాని. అన్ని వర్గాల్ని పేదవాడిని గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి 20 ఏళ్ళ నుండి గెలుస్తూ వచ్చాడంటే ఇవాళ పేదవాడి ఆశీస్సున్న వ్యక్తి ఎవరున్నారంటే గుడివాడలో ఓన్లీ 1 and 1 కొడాలి నాని. మేము చెప్తున్నా, నేను యొక్క 11వ వార్డులో మరి నన్ను ఈ పార్టీలో చేర్పించేందుకు ముఖ్య పాత్ర పోషించారు కొడాలి నాని సోదరులు కొడాలి చిన్ని గారు. అదేవిధంగా కొడాలి చిన్ని గారు అండి, మన చిన్ని గారు ఒకసారి జిందాబాద్ కొట్టండి. జిందాబాద్ కొడాలి చిన్ని గారు. ఆయన అదేవిధంగా నాతో పాటు చదువుకుని కొడాలి నాని గారికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న కొల్లి విజయ్ గారు ఇద్దరు కూడా మరి నాన్నగారి దగ్గర కూర్చోబెట్టి నన్ను మాట్లాడి మరి ఈ పార్టీలో చేర్పించారు. నేను ఒకటే చెప్పాను, నాకు ఏ పదవులు అక్కర్లా, నాకు ఏమక్కర్లా, కొడాలి నానిని మళ్ళీ ఎమ్మెల్యే చేయటమే నా యొక్క ధ్యేయం. వేరే పదవి కోసం నేను పార్టీలో చేరలా. ఇంకోటి కూడా చెప్తున్నా, 36 వార్డుల్లో మా అధ్యక్షుల వరకు కోపం రావచ్చు, కోపం తెప్పించుకో సార్. 36 వార్డుల్లో అన్ని వార్డుల కన్నా అత్యధిక మెజార్టీ ఈసారి 11వ వార్డులో రాబోతుంది. మీరు చూసుకోండి, రాసుకోండి అని చెప్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, సోదరులు బాజీ గారు, ఆలీ బెగ్గర్, రజాక్ బషీర్ అందరూ ఉన్నారు. వాళ్ళకి మాకు వ్యక్తిగత సరిహద్దు తగులు కానీ వేరే తగులు కానీ ఏమీ లేదు. నేను ఇంతకాలం టీడీపీలో ఉన్నాను, వీళ్ళు వేరే పార్టీలో ఉన్నారు. పార్టీ పరమైన చిన్న మనస్పర్ధలే తప్పితే వేరే తగులు లేవు. ఇవాళ అందరినీ కలిసి అందరినీ కలుపుకుని వాళ్ళ స్థానాల్లో వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ వెనకాలుండి నేను నడిపించి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషిస్తానని సందర్భంగా మనం చేసుకుంటున్నాను. ఎవరు కూడా పాత పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరో అప్రతత భావానికి వెళ్ళొద్దు. నేను ఒకటే చెప్తున్నాను, పార్టీలో ఉన్న మైనార్టీలు ఎవరెవరు కూడా ఈయన వచ్చాడు మనందరూ తోసేసి ముందుకు వెళ్ళిపోతాడు అపత్ర భావద్దు. మీ స్థానాలు మీకు ఉంటాయి. మీ అందరినీ ముందు పెట్టి మీ వెనకాలుండి మీ అందరికీ ఒక బలంగా ఉండి నేను నడిపించే కార్యక్రమం చేస్తానని చెప్పి మా సోదరులందరికీ మాటిస్తున్నాను. నానిగారు మరి ఇక్కడ ఉన్న వైఎస్ఐపీ పార్టీ మనం హనుమంతరావు గారు కలుస్తానికి వెళ్ళాను. వెళ్తే మా పార్టీ వాళ్ళందరూ ఉన్నారయా, వాళ్ళందరూ కంగారు పడుతున్నారు నిన్ను చూసి అన్నారు. లేదు అన్నగారు, మీ పార్టీ వాళ్ళందరినీ కూడా ముందు పెట్టి నేను వెనకాల ఉంటాను, మీకు ఆ ఇబ్బంది రానివ్వనని చెప్పాను. మరి నాని గారికి శశి గారికి కూడా ఇబ్బంది కలగకుండా పార్టీలో ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఇక్కడ పార్టీ నాయకులు పాత పార్టీ నాయకులందరినీ పెట్టుకుని వెళ్తానని చెప్పి ఈ సందర్భం మనం చేసుకుంటూ, అదేవిధంగా గుడివాడ అభివృద్ధి, మరి గుడివాడ షాదీఖానా విషయంలో కానీ మసీద్ విషయంలో కానీ పాపం కొడాలి నాని గారికి అభివృద్ధి జరగలేదు అంటే కొడాలి నాని గారు అందులో చేసిన తప్పేం లేదు. తప్పంతా తెలుగుదేశం పార్టీ నాయకులదే. మేము చెప్పేది అది, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్దేశపూర్వకంగా అవన్నీ కూడా అభివృద్ధి జరగకుండా ఆపారు అన్నదానికి నేనే సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. అతి త్వరలో నేను నానిగారిని కలిసినప్పుడు ఒకటే అడిగాను, అన్నా షాదీఖానా ఒకటి, మసీద్ షాపులు ఒకటి, ఈ పనులు కొన్ని పెండింగ్ ఉన్నాయన్నా, ముస్లిం సోదరులు ఎప్పటి నుండో ఒక ఈద్గా కోరుకుంటున్నారు, ఈ 3 పనులు మీరు మాకు చేపించి పెట్టండి అన్నా అని చెప్తే ఆయన ఒకటే చెప్పారు, అబ్బుబాయ్ నువ్వు వచ్చావు, అందరం కలిసి ఈసారి మళ్ళీ గెలిచిన వెంటనే కూడా ఈ యొక్క 3 పనులు ఫస్ట్
ఫస్ట్ 3 నెలల్లోనే ఈ 3 కార్యక్రమాలు చేపించే కార్యక్రమం చేస్తా అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన అందరికీ ఆ చెప్పిన హామీ గారికి ఆయన చెప్పారు. తర్వాత సెషన్ కూడా అడిగాను, అన్న ఈ విధంగా ఉందంటే సెషన్ అప్పుడు దాకా కూడా వద్దు, ఇప్పుడే ప్రయత్నం చేద్దామని చెప్పి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం అయితే ఎన్నికల కోడ్ వచ్చేలోపే ఆ షాదీఖానా స్లాబ్ పడిపోద్దని చెప్పేసి తెలియజేస్తాను. ఒకవేళ ఏదన్నా ఎలక్షన్ కోడ్ వచ్చి మేము మొదలు పెట్టినా కొంతమంది లెటర్లు పెట్టి ఆపే కార్యక్రమం చేస్తారు. ఒకవేళ అది ఆగినా మరి ఎలక్షన్ అయిన వెంటనే కూడా ఆ యొక్క షాదీఖానాని పూర్తి చేయించాల్సిన నాని గారిని మన శశిభూషణ్ గారిని కోరుతున్నానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వార్డులో కొంతమంది తిరుగుతున్నారంట, మైనార్టీ వార్డులో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేస్తే మీరు అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు, అసలు జగన్ని ఢీకొడేవాడు గుడివాడ స్టేట్లో ఎవడు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయాడు. ఈ టీడీపీ వాడు వెళ్ళి ఆ బీజేపీ వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్నాడు, అన్న పొత్తు పెట్టుకోమని. మరి ఎన్ఆర్సీ సిఏ లాంటి చట్టాలను తెచ్చి ముస్లింని మరి ముస్లిం యొక్క పౌరసత్వాన్ని ఇక్కడ రద్దు చేయాలన్న కార్యక్రమాన్ని చేసిన బీజేపీ పార్టీ, దళితులు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకునే టీడీపీ పార్టీ, ఈ పార్టీకి మనం ఓటేయాలా? మెయిన్గా అదొక విభేదించి నేను వచ్చాను. అదేవిధంగా ఇందాక సైమన్ గారు మాట్లాడాడు, ఇక్కడ ఎస్సీలు కూడా ఉన్నారు అందరూ అని చెప్పి. ఇక్కడ ముస్లింలు, ఎస్సీలు, ఈ ప్రాంతంలో ఉన్న బీసీలు అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ అందరి యొక్క సంక్షేమ పథకాలు, మరి జగనన్న చెప్పాడు, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ఎవరికైనా సరే మా పథకం ఇస్తామని చెప్పి. ఇక్కడ కూడా మరి ఇక్కడ హరిజన కాలనీ ఉంటే అక్కడ గతంలో మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీ హాల్ని కట్టించాం వాళ్ళ కోసం. అది కొద్దిగా పోయినసారి ఒక పిచ్చోడు వచ్చాడు, ఆడొచ్చి పెద్ద సెల్ఫీ వీడియో పెట్టాడు. వీడు కట్టించావేంట్రా ఆ కమ్యూనిటీ హాలు, అసలు నీకు తెలిసారా పుట్టు పూర్వతాలు వెనుగల రాముగా బొచ్చుగాడివి నువ్వు, నీకు తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి నీకు. ఆ డెంగాలో రాగాడు ఆడి ఓటు వేయలేదంటే మొహం ఇటు పిలితే అటు తిప్పుతాడు, అటు పిలితే ఇటు తిప్పుతాడు. ఈ ఆడికి అసలు మనిషోడో పిచ్చోడో అని అర్థం కాదు. వీడికి ఏంటంటే 2009 ఎలక్షన్లో పిఆర్పి ఎలక్షన్ నుంచున్నాడు, నుంచుని అక్కడక్కడ డబ్బులు పెంచి పారిపోతే అందరూ ఇంటి ముందు ధర్నా చేశారు. ఈ వెనిగల్ల రాము గారు కూడా ఏమి చేయకుండా ఎలక్షన్ మధ్యలో నుండి పారిపోయటానికి సిద్ధంగా ఉన్నాడు. వాడి పారిపోతాడు, మీరు వాడిని నమ్మకండి, ఆడుట్టి షో చేసుకుని తిరుగుతున్నాడు. ఈ సందర్భంగా అందరూ కూడా మనం ఒకటే కోరుకుంటున్నాం, మన లక్ష్యం మన ఎజెండా ఒకటే, గుడివాడలో కొడాలి నాని గారు గెలవాలి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. ఇక్కడ నేను, కొడాలి నాని గారు, శశిభూషణ్ గారు, హనుమంతరావు గారు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట తూచా తప్పకుండా పాటించి వాళ్ళు ఏ బాధ్యతలు అప్పచెప్పినా ఆ బాధ్యతలకు తగిన న్యాయం చేసి మైనార్టీల అభివృద్ధి, మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తారని వాళ్ళు ఆశిస్తూ వాళ్ళ అడుగుజాడలు నడుస్తానికి పార్టీలో చేరాను. నన్ను మరి పార్టీలో చేర్చుకున్నందుకు నాని గారికి, శశిభూషణ్ గారికి, కొడాలి చిన్ని గారికి, విజయ్ గారికి, హనుమంతరావు గారికి ఉన్న పెద్దలందరికీ కూడా, నాకు సహకరించిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా వెనకమాల వచ్చిన యువతను కూడా అందరు కూడా నాని గారితో అవసరం రోజు కల్పించి తగిన ప్రాధాన్యత కలిగించి వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా చేస్తాను. యువత ఎవరు కూడా ఇదవ్వాల్సిన అవసరం లేదు. ఇక నుండి నాని గారితో డైరెక్ట్గా మనం వెళ్ళి కలిసి మాట్లాడుకుని మన సమస్యలు ఏమన్నా ముందుండి చేసే కార్యక్రమం చేస్తాను. ఇక్కడ స్థానిక నాయకులు అందరూ ఉన్నారు, మన బాజీ గారు, ఆలీ గారు, రజాక్ బాషా గారు, రహీం గారు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలుపుకొని అభివృద్ధి చేస్తాను. ఒకసారి నాకు అవకాశం ఇచ్చిన నాని గారికి, శశి గారికి ఇంకోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి జై జగనన్న, జై జగనన్న, జై కొడాలి నాని, జై కొడాలి నాని, జై దుక్కిబాటి శశిభూషణ్ అన్న, జై దుక్కిబాటి శశిభూషణ్ అన్న, జై హనుమంతరావు అన్న, జై హనుమంతరావు అన్న, జై గొర్లసీన్ అన్న, జై మెరుగుమాలి కాయ అన్న. థ్యాంక్స్ అండి. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నా మాజీ మంత్రివర్యులు, గుడివాడ శాశ్వత శాసనసభ్యులు శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు నాని అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.
ఈరోజు ఈ అబు ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో ఎంతో కాలంగా మనకి సుపరిచితులు ఇక్కడ ఈ ప్రాంతంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి పెద్దలు అబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ సమావేశానికి సభాధ్యక్షులు సయ్యద్ గారికి, అదేవిధంగా ఇక్కడికి చేసినటువంటి ముఖ్య అతిథులు మండల హనుమంతరావు గారికి, గొర్ల శ్రీనివాస్ గారికి, మా నారాయణ రెడ్డి గారికి, చంటి గారికి, కాళీ గారికి, సైమన్ గారికి, అదేవిధంగా ఈ సభావేదిక మీద ఆశీనులైనటువంటి ఇతర పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి ఈ మైనార్టీ సోదరులకి, సోదరిమణులకి, ఈ ప్రాంత పెద్దలకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గుడివాడ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని పెద్ద ఎత్తున తీసుకురావటం జరిగింది. వాటిల్లో కొన్ని ఒక్క నిమిషం ఆగండి, కొన్నిటిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గుడివాడ నియోజకవర్గంలో 29,702 మందికి వృద్ధాప్య వితంతు వికలాంగ పెన్షన్లు ఇస్తున్నాం. అంటే నెలకి 3,000 రూపాయల చొప్పున 30,000 మందికి నెలకి, బాబు ఆగుతారా, నెలకి 9 కోట్ల రూపాయల చొప్పున సంవత్సరానికి 108 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాల్లో 540 కోట్ల రూపాయలు ఈ గుడివాడ నియోజకవర్గంలో వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి పెన్షన్ల రూపంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఈ గుడివాడ నియోజకవర్గంలో 2019 ముందు 16,000 మందికి పెన్షన్లు ఉండే, నెలకి 1,000 రూపాయల చొప్పున 1,60,00,000 రూపాయల చొప్పున నెలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సంవత్సరానికి 20 కోట్ల రూపాయల చొప్పున 5 సంవత్సరాలకి 100 కోట్ల రూపాయల లోపే వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి చంద్రబాబు నాయుడు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో 540 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల తాలూకా ఈ గుడివాడ నియోజకవర్గంలో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అదేవిధంగా ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్ కానివ్వండి, నాడు నేడు కింద హాస్పిటల్ కానివ్వండి, అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ పిఎస్సి సెంటర్ కానివ్వండి, వీటి కోసం నాడు నేడు కోసం ఈ గుడివాడ నియోజకవర్గంలో 120 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. అదేవిధంగా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వీటి నిమిత్తం ఈ గుడివాడ నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. గత ప్రభుత్వం 2019కి ముందు మనకి ఏ సమస్య వచ్చినా కూడా మున్సిపల్ ఆఫీస్కో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండేది. ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో 35 సచివాలయాలు, అదేవిధంగా నందివాడ మండలంలో 12, గుడివాడ రూరల్ మండలంలో 12, గుడ్లవల్లేరు మండలంలో 17, 75 సచివాలయాలు నిర్మించి ఒక్కొక్క సచివాలయంలో 10 మందిని ప్రభుత్వం మన పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి మన కోసం 750 మందిని అదనంగా ఉద్యోగాల్లో నియమించి మనకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది.
అదేవిధంగా 1269 మంది వాలంటీర్లను నియమించి వాళ్ళకి 5,000 రూపాయలు గౌరవ వేతనం ప్రతి నెల ఇస్తూ మీ దగ్గరికి పంపించి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీరు ఎలిజిబుల్ అని చెప్పి పలానా స్కీముకు మీరు అప్లికేషన్ పెట్టమని చెప్పి మీతో అప్లికేషన్ పెట్టించి మీకు ఇంటికి పంపించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 750 మంది సచివాలయ ఉద్యోగస్తులు, అదేవిధంగా ఆర్బీకోల్లో కానీ, హెల్త్ క్లినిక్లో కానీ, హాస్పిటల్లో కానీ ఇంకొక 100 మందిని కొత్తగా గవర్నమెంట్ ఎంప్లాయీస్గా నియమించడం, 1269 మందిని వాలంటీర్లని, అంటే ఈ గుడివాడ నియోజకవర్గం ఉన్నటువంటి 2 లక్షల మంది జనాభాకి 1000 మందికి ఒకళ్ళ చొప్పున 2000 మందిని మీకోసం ప్రభుత్వం తరఫున పనిచేయడానికి నియమించినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. గుడివాడలో మరి 2008లో పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారిని పేదలకు 10,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్తే ఆ రోజు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు 77 ఎకరాలు 2008లో కొంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేలోపు కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు టిట్కో ఇళ్ళు కడుతున్నాం, డూప్లెక్స్లు కడుతున్నాం, 3 సెంటు స్థలాలు ఇస్తున్నాం అని చెప్పి 3400 ఇళ్లని మొదలెట్టి 25% ఇళ్లని 12% కంప్లీట్ కూడా చేయకుండా 20% ఇళ్ళు కూడా కంప్లీట్ చేయకుండా, అంటే 3400లోనే వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మొదటి 2 సంవత్సరాలు కరోనా వచ్చి రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కటి కూడా ఆపనటువంటి పరిస్థితి. ఆ 2 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మరి ఇళ్ళు ఇచ్చాము, లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకున్నాము, ఆ ఇళ్ళని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్తే ఆ 9,000 ఇళ్ళకి 8,912 ఇళ్ళకి 850 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు ఇచ్చి సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, మంచినీళ్లు, కరెంటు, సబ్స్టేషను అన్నీ కూడా నియమించి రంగులు కూడా వేసి ఈ గుడివాడ పట్టణం ఉన్నటువంటి 8,912 మంది నిరుపేదలకు ఇళ్ళు అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 11వ వార్డులో టిట్కో ఇళ్ళు 340 మందికి ఇచ్చాం, 10వ వార్డులో ఇచ్చాం, ఈ పక్కన 12వ వార్డులో ఇచ్చాం, ఈ 3 వార్డులోనే టిట్కో ఇళ్ళు 1000 ఇళ్ళు ఇచ్చాం. అవి కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక టిట్కో ఇళ్ళకు ఆనుకుని 180 ఎకరాలు ల్యాండ్ కొన్నాం, 182 ఎకరాలు, ఎకరం 52 లక్షలకి 90 కోట్లు పెట్టి ఆ ల్యాండ్ కొన్నాం, దాన్ని ఫిల్లింగ్ చేసాం. అదేవిధంగా రోడ్లు, కరెంటు, సబ్స్టేషను, మంచినీళ్ళ పైప్ లైను, ఇల్లు కట్టుకుంటా అని చెప్పి వచ్చినటువంటి నిరుపేదలకి ఉచితంగా 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకుంటాకి ఉచితంగా డబ్బులు ఇచ్చాం. దాదాపు 4,000 ఇళ్ళు పూర్తయినాయి, ఇంకా కట్టేటువంటి దశలో ఉన్నాయి. దానికి జగనన్న కాలనీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డబ్బు 350 కోట్ల రూపాయలు. అంటే ఓన్లీ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి 17,000 మంది నిరుపేదలకి ఇళ్ళు నిర్మాణం చేసుకోవటానికి 1,100 కోట్ల రూపాయలు ఈ గుడివాడ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్లైఓవర్లు లేవు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు, నేను ఢిల్లీలో చక్రం తిప్పా, బొంగరం తిప్పానని చెప్పి. ఇక్కడ 2 సార్లు 2009 నుంచి 19 వరకు కొనగల నారాయణ గారు ఎంపీగా ఉన్నాడు. అంతకుముందు అమ్మటి బ్రాహ్మణయ్య గారు 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. అంతకుముందు 18 నెలలు కైకాల సత్యనారాయణ గారు ఇక్కడ ఎంపీగా పనిచేశారు. కనీసం ఢిల్లీలో చక్రం తిప్పా, బొంగరం తిప్పా అని చెప్పి అక్కడేమో బీజేపీలో ఈయన మంత్రులు 2 ఉండేవారు, ఇక్కడేమో కామినేని శ్రీనివాసు, అక్కడ తాడేపల్లిగూడెం మాణిక్యాలరావు 2 మంత్రులేమో బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉండేవారు. అయినప్పటికీ ఆ 2 ఫ్లైఓవర్లు కూడా తీసుకురాలా. 317 కోట్ల రూపాయలతో ఆ ఫ్లైఓవర్ తీసుకొచ్చి ఇక్కడ అసైన్డ్ ల్యాండ్స్, కొన్ని అసైన్డ్ ల్యాండ్స్ పేదలకు ఇచ్చినటువంటి ల్యాండ్స్ కూడా గజానికి 47,000 రూపాయలు ఇప్పించి మరి 44 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇచ్చాం. 317 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు తీసుకొచ్చాం. ఫ్లైఓవర్ల పనులు నిర్మాణం జరుగుతున్నాయి. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ప్రజానికానికి ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఇక్కడ ఈ గేటుకి అక్కడ ఉన్నటువంటి బిళ్ళపాడు గేటుకి కూడా అండర్ పాస్, అంటే కార్లు కానీ, స్కూటర్లు కానీ, ట్రాక్టర్లు కానీ, ఆటోలు కానీ ఏ వెహికల్ అయినా సరే లోకల్గా తిరిగేవాళ్ళు కింద నుంచి అండర్ పాస్లోంచి తిరగడానికి 2 గేట్లు కూడా అండర్ పాస్లు కూడా శాంక్షన్ చేసి 317 కోట్ల రూపాయలతో
ఆ పనులు జరుగుతున్నాయి. నాడు నేడు కింద హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా స్కూల్స్ కానీ, లేకపోతే స్కూల్ పిల్లలకి ఇచ్చేటువంటి భోజనాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి బట్టలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి బ్యాగులు, స్కూల్కి కావాల్సినటువంటి అన్ని పుస్తకాలతో సహా, రబ్బర్లు, పెన్సిళ్ళు, పెన్నులతో సహా అందిస్తున్నటువంటి ప్రభుత్వం, పేదలకు ఇంగ్లీష్ మీడియం నేర్పుతున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు విద్య కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 స్కూల్స్, అదేవిధంగా పేద ప్రజలకు ఫీజు రియంబర్స్మెంట్ మీద చదువుకోవటానికి ఆయన ఇచ్చినటువంటి డబ్బు, ఆయన ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఎంతో తెలుసా? 4,800 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమ్మఒడి అని చెప్పి 4 విడతలుగా ఒక్కొక్క విడత 6,500 కోట్ల రూపాయలు చొప్పున 26,000 కోట్ల రూపాయలు తల్లుల అకౌంట్లకు ఇచ్చాడు ఆయన. అది కాక ఫీజు రియంబర్స్మెంట్, నాడు నేడులో స్కూల్స్ బాగు చేయించడం, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకురావటం, ల్యాప్టాప్లు ఇవ్వటం, బట్టలు ఇవ్వటం, బూట్లు, సాక్స్ ఇవ్వటం, మధ్యాహ్నం మంచి ఆహారం పెడతాం. 73,000 కోట్ల రూపాయలు మీ పేద పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద పిల్లలు చదువుకునేటువంటి చదువు కోసం 73,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడితే, ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఈ స్కూల్స్ని, ఈ కాలేజీలని మూతపడే విధంగా 4,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేతులు దులుపుకున్నటువంటి దొంగ చంద్రబాబు నాయుడు ఈరోజు వచ్చి చెప్తున్నాడు, నన్ను గెలిపించండి. లోకేష్ బాబు వచ్చి వదిలినాడు, నెలకు 15,000 ఇస్తా, ఒక పిల్లడైతే, ఇద్దరుంటే 30,000 ఇస్తా, 3 పిల్లలుంటే 90,000 ఇస్తానని చెప్పి నెలకి ఇస్తానని చెబుతున్నాడు. అంటే బాధ్యత లేదు, నోటికి వచ్చిందా అబద్ధం చెప్పటం. నెలకి ఇస్తానా, సంవత్సరానికి ఇస్తానా, ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి ఏదో ఒక రకంగా అబద్ధం చెప్పి ఓట్లు ఎంచుకోవాలన్నటువంటి ఉద్దేశం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగానికి కానీ, వైద్య రంగం, ఈ రాష్ట్రంలో ఇంతమంది ముఖ్యమంత్రులు స్వాతంత్రం వచ్చినాక 70 సంవత్సరాలు అయితే ఈ రాష్ట్రంలో పేద పిల్లలు చదువుకోవటానికి 8 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. సంవత్సరానికి 150 చొప్పున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకు ర్యాంకుల్లో చదువుకోవాలంటే మెడికల్ కాలేజీలో 1,200 మంది విద్యార్థులే చదువుకోగలరు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 17 మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి 5 మెడికల్ కాలేజీలను క్రిందటి సంవత్సరమే ప్రారంభించి, మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ క్రిందటి సంవత్సరమే ప్రారంభించాం. ఈ సంవత్సరం 17 మెడికల్ కాలేజీలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ 17 మెడికల్ కాలేజీలో 2,550 మంది పిల్లలకి అదనంగా పేద పిల్లలు చదువుకుంటాకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ర్యాంక్ వచ్చిన పిల్లలు మెడిసిన్ చదువుకోవటానికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కొక్క కాలేజీ 550 కోట్ల రూపాయలు పెట్టి 10,000 కోట్ల రూపాయలతో మరి అవి నిర్మాణం చేశాం. అదేవిధంగా గుడివాడలో ఉన్నటువంటి 23,000 మంది పేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం, సచివాలయ వ్యవస్థ తీసుకురావటం, ఆర్బీకేలు తీసుకురావటం, హాస్పిటల్స్, ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్లు కానీ హాస్పిటల్స్ని కానీ పునర్నిర్మించి అక్కడ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయటం, ఆఖరికి గుడివాడలో బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి బస్టాండ్ నిర్మాణం చేయటం, అదేవిధంగా నందివాడ మండలం, గుడివాడ రూరల్ మండలానికి అక్కడ చేపల చెరువుల వలన కలుషిత నీరు వచ్చి ఇబ్బంది పడుతున్నారంటే జనార్దనపురంలో 110 ఎకరాల ల్యాండ్ కొని అక్కడ వాటర్ ప్యూరిఫై చేసేటువంటి ట్యాంకు, పంప్ హౌస్ అక్కడ కట్టి 2 మండలాలకి నీళ్లు సప్లై చేయడానికి 49 కోట్ల రూపాయలతో ల్యాండ్ ఎక్వైర్ చేసాం. 165 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచి ముఖ్యమంత్రి గారు టిట్కో హౌసింగ్ వచ్చినప్పుడు శంకుస్థాపన చేశారు. ఆ పనులు జరుగుతున్నాయి. ఆ 2 మండలాలకి వాటర్ స్కీమ్ కోసం 200 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఈ రకంగా ఈ రాష్ట్రంలో గుడివాడలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అక్కడక్కడ రోడ్ల నిర్మాణం, పామర్ నుంచి గుడివాడ 4-వే చేస్తున్నారు, అదేవిధంగా ఫ్లైఓవర్లు వేస్తున్నారు. విజయవాడ నా నియోజకవర్గం దాకా ఉన్నటువంటి ఏఎన్ఆర్ కాలేజీ దాకా దాన్ని డబుల్ రోడ్డు చేయించా. అవతల కూడా 13 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది, అది కూడా వర్క్ మొదలెట్టారు. విజయవాడ వెళ్ళేటువంటి రోడ్డు ఈరోజు ఇక్కడి నుంచి గుడివాడ నుంచి వెళ్ళాలంటే హనుమాన్ జంక్షన్ రోడ్డు బ్రహ్మాండంగా ఉంది. ఇటు ముదినేపల్లి వెళ్ళే రోడ్డు 4-వే చేస్తున్నారు. ఈ రకంగా గుడివాడలో ఉన్నటువంటి కొన్ని స్లమ్స్లో మరి ధనియాలపేట కావచ్చు, వాంబే కాలనీ కావచ్చు, లేకపోతే ఇందిరానగర్ కాలనీ కావచ్చు, 23 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచాం. అవి కూడా రేపు 5వ తారీఖు ఓపెన్ చేస్తారు. సిమెంట్ రోడ్లు, మరి సిమెంట్ డ్రైన్లతో వాటిని కూడా కంప్లీట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి స్పెషల్ గ్రాంట్స్ ఇవ్వటం, వాటి పనులు కూడా రేపు 5వ తారీఖు తర్వాత టెండర్లు అయినాక పనులు మొదలు పెడతారు. ఈ గుడివాడ నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరి ఇంత పెద్ద ఎత్తున చేస్తా అంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలే, కొడాలి నాని ఏం చేయలే, నేను వస్తే మొత్తం ఈ గుడివాడ నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతానని చెబుతాడు. ఈ గుడివాడ నియోజకవర్గంలో మీకు గుర్తుందో లేదో, ఈ బైపాస్ రోడ్డు ఏలూరు రోడ్డు నుంచి అక్కడ చర్చి వరకే రోడ్డు ఉండేది, అది కూడా మెటల్ రోడ్డు ఉండేది. నేను ఎమ్మెల్యే అయినటువంటి కొత్తలో ఆ రోడ్డు ఎన్టీ రామారావు వేసాడు. రాజశేఖర రెడ్డి గారు నగర బాటకు వచ్చినప్పుడు అడిగితే అక్కడి నుంచి ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసి బండిమిల్ రోడ్డుకి కలిపి తార్ రోడ్డు వేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా గుడివాడలో 106 ఎకరాలు, 47 ఎకరాలే చెరువు ఉంది. 106 ఎకరాలు కొత్తగా చెరువు కొని పంప్ హౌస్ కట్టి ఈ గుడివాడ ప్రజలు దాహర్తి తీర్చింది రాజశేఖర రెడ్డి గారు. ఈ రకంగా గుడివాడలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన 5 సంవత్సరాలు ఉన్నాడు, ఈయన 5 సంవత్సరాలు ఉన్నాడు. 425 ఎకరాలు ల్యాండ్ కొన్నాం ఓన్లీ ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి. అదేవిధంగా మంచినీటి అవసరాల కోసం నందివాడ గుడివాడ రూరల్ మండలానికి, నందివాడ మండలానికి 110 ఎకరాలు ల్యాండ్ కొన్నాం. గుడివాడ పట్టణంలో 106 ఎకరాలు ల్యాండ్ కొన్నాం. ఈ గుడివాడ పట్టణంలో 116 ఎకరాలు మంచినీటి చెరువులకి, 425 ఎకరాలు ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి. అంటే 640 ఎకరాలు ల్యాండ్ మంచినీటి సౌకర్యం కోసం, ఇళ్ల పట్టాల కోసం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను శాసనసభ్యుడిగా ఉండగా గుడివాడ కాన్స్టిట్యున్సీలో కొన్నాం. నేను ఒకటే అడుగుతున్నా, నేను అసలు ఎన్నికల్లో పోటీ చేయను. చంద్రబాబు నాయుడికి కానీ, ఇక్కడ పనిచేసినటువంటి ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కానీ, ఈరోజు వచ్చి నన్ను గెలిపించమని అడుగుతున్నటువంటి రాముకు కానీ నేను ఒకటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఈ గుడివాడ నియోజకవర్గంలో మంచినీటి అవసరాల కోసం చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి 14 సంవత్సరాల్లో నేను 216 ఎకరాలు ల్యాండ్ కొన్నాం. ఒక్క ఎకరం కనుక మంచినీటి అవసరాల కోసం ఒక్క ఎకరం ల్యాండ్ కొన్నానని చెప్తే నేను రాజకీయాల్లో పోటీ చేయను, నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతా. దమ్ముంటే మీరు నిరూపించండి. అదేవిధంగా పేదల ఇళ్ల కోసం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉండగా, నేను శాసనసభ్యుడిగా ఉండగా 425 ఎకరాల ల్యాండ్ను కొన్నాం. 425 ఎకరాల ల్యాండ్ని చంద్రబాబు నాయుడికి దమ్ముంటే, రావి వెంకటేశ్వరరావుకి దమ్ముంటే శాసనసభ్యుడిగా పనిచేశాడు కాబట్టి ఈరోజు ఓటేయమని చెప్పి వస్తున్నటువంటి రాముకు దమ్ముంటే ఈ గుడివాడ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఒక్క ఎకరం పొలం కొన్నానని చెప్పి కనుక నిరూపిస్తే నేను రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నేను గుడివాడ నియోజకవర్గానికో లేకపోతే ఈ రాష్ట్రానికో నేను మంచి చేశాను. నేను మీకు ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీ కుటుంబాలనే ఆదుకున్నాను. మీ పిల్లల అవసరాలకి ఈ స్కూల్స్ బాగు చేయించాను. మీ పిల్లల్ని చదివించడాకో, మీకు ఆరోగ్య సమస్యలు వస్తేనో మీకు ఈ రకంగా సహాయం చేశాను. మీకు ఈ గుడివాడ నియోజకవర్గంలోని ఈ రాష్ట్రంలో ఇంతమంది నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చాను. కాబట్టి నాకు ఓటేయమని చెప్పి అడిగేటువంటి దమ్ము లేనటువంటి చౌట సన్నాసుల పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్క కార్యక్రమం చేశాను, మీకు మంచి చేశాను, నాకు ఓటేయని చెప్పి అడిగేటువంటి దమ్ము సత్తా లేనటువంటి చౌట దద్దమ్మ ఎవడనున్నంటే ఒక్క చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ భారతదేశంలోనే అయి ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన స్పష్టంగా నేను మీకు ఈ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీ కుటుంబాలకు ఇంత ఇచ్చాను, 2,57,000 కోట్ల రూపాయలు బటన్లోకి ఇచ్చాను, అదేవిధంగా ఇన్ని లక్షల మందికి ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చాను, మీకోసం ఇన్ని కార్యక్రమాలు చేశాను, నేను మీ కుటుంబాలకి మీకు మంచి జరిగిందని చెప్పి భావిస్తేనే ఓటేయండి నాకు, లేకపోతే వేయొద్దని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పింది చేసిన దాన్ని మీకు చూపించి మీకు నచ్చితే నాకు ఓటేయమని చెప్పి అడిగేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పింది ఏమి చేశాడో చెప్పుకోలేక నన్ను గెలిపిస్తే మీకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీగా బస్సులు ఎక్కి తిరగవచ్చు అంటాడు. మీరు రాసి పెట్టుకోండి, అసలు ఆర్టీసీ అనే ఉండదు. ఎందుకంటే ఆర్టీసీ తీసేస్తాడు. ఇక మీరు బస్సులు ఎక్కేది లేదు, దిగేది లేదు, టికెట్ ఉండదు. 3 సిలిండర్లు ఇస్తానని చెబుతాడు. బాబు గ్యారంటీ అంట. 2014 మేనిఫెస్టో తీసుకొని చూడండి, నేను మీకు పంపిస్తాను ఇంటింటికి. 5 సిలిండర్లు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు 3, అప్పుడు 5 సిలిండర్లు ఇస్తానని చెప్పాడు ఉచితంగా.
ఇంటింటికి మంచినీటి కనెక్షన్ ఇస్తానన్నాడు, ఒక పైప్ లైన్ కూడా ఇలా. ఇంటింటికి మంచినీటి పైప్ లైన్ వేస్తానని చెప్పాడు. డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి 21,000 కోట్ల రూపాయలు రద్దు చేస్తానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు 25,600 కోట్ల రూపాయలు రద్దు చేస్తా 4 విడతలుగా అని చెప్పి 4 విడతలుగా రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి 21,000 కోట్ల రూపాయలకి అప్పుడు ఉన్నటువంటి పావలా వడ్డీ తీసి రూపాయి వడ్డీ వేసి మీ దగ్గర 21,000 కోట్ల రూపాయలు కాకుండా అదనంగా 11,000 కోట్ల రూపాయలు వడ్డీలు వసూలు చేసి ఎన్నికలు ఇంకా 15 రోజులు ఉన్నాయనగా పసుపు కుంకుమ అని చెప్పి 9,300 కోట్ల రూపాయలు మీకు ఇచ్చినటువంటి, మీరు కట్టినటువంటి వడ్డీ డబ్బులు కూడా ఇవ్వకుండా మోసం చేయాలని చెప్పి చూపాడు. పసుపు కుంకుమ అంటే మీరు ఉప్పు కారం రాసి చంద్రబాబును ఉప్పు పాత్ర వేశారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి 87,000 కోట్ల రూపాయలు రుణాలు ఫస్ట్ సంతకంతోనే మాఫీ చేస్తానని చెప్పి 7,200 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇచ్చినటువంటి అధికారం కోసం ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయనటువంటి దొంగ, దోపిడీదారుడు, వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు. ఇచ్చినటువంటి మాట కోసం ప్రాణం పోగొట్టుకోవటాకైనా ఏ వ్యక్తికైనా ఎదురు తిరటాకైనా అడ్డదిడ్డంగా మీకోసం నిలబడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా విజ్ఞప్తి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏదో చెబుతా టిట్కో ఇళ్ళు వచ్చి ఎత్తేసారని ఎవరితోనో 10 మంది ఆడాలను పెట్టి ఒక వీడియో తీసి మొత్తం ప్రచారం. టిట్కో దగ్గర చెత్త తీయటానికి 30 మంది ఎంప్లాయీస్ కావాలని చెప్పాం. దాన్ని రిక్రూట్ చేసుకోమని చెప్పి మనకి ఆర్డర్స్ వచ్చినాయి. దానికి అక్కడ ఆ టిట్కో దగ్గర 30 మందిని రిక్రూట్ చేయటానికి కొంతమందిని స్టాఫ్ను పెడతాం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంచినీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి మన నలంద నుంచి గుడివాడ పట్టణానికి వచ్చేటువంటి పైప్ లైన్ కలిపితే ఆ వాటర్ సరిపోదంటే మళ్ళీ పంపు హౌస్ దాకా 8 కోట్ల రూపాయలు పెట్టి పైప్ వేయటానికి టెండర్ బిల్స్ వర్క్ జరుగుతుంది. 1,80,00,000 రూపాయలు పెట్టి అక్కడ సంపు కట్టి డైరెక్ట్ పంపుతో అక్కడ తోడటానికి టెండర్ బిల్స్ అది కూడా వర్క్ జరుగుతుంది. ఇంకొక 20-25 రోజుల్లో, నెల రోజుల్లోపు డైరెక్ట్గా పంపు హౌస్ నుంచే వాళ్ళు కట్టి ఆ ట్యాంక్ కూడా 5వ తారీఖు 6వ తారీఖు ఓపెన్ చేద్దాం అనుకున్నాం. ఇంకా 4-5 రోజులు ఆ ట్యాంక్ ఓపెన్ చేస్తాం. డైరెక్ట్గా టిట్కోకి గుడివాడతో సంబంధం లేకుండా పంపు హౌస్ ద్వారా వాటర్ కూడా తీసుకెళ్లేటువంటి కార్యక్రమం. 3 కోట్ల రూపాయలతో సోలార్తో కరెంటు కూడా సోలార్ పెట్టి స్ట్రీట్ లైట్లు కూడా వేస్తానికి దానికి కూడా టెండర్ పిలుస్తున్నాం. ఆ సోలార్తో స్ట్రీట్ లైట్లు కూడా అక్కడ ఎంచుతాము. 30 మందిని శానిటేషన్ వర్కర్లని అక్కడ నియమించడం జరుగుతుంది. తప్పకుండా ఏ రోజు చేస్తా ఆ రోజు తీసుకెళ్తారు. స్ట్రీట్ లైట్లు వేస్తాం, మంచినీటికి ఉన్నటువంటి ఇబ్బంది తీరుస్తాం. 100% ఈ గుడివాడ నియోజకవర్గంలో పేద ప్రజలకు ఉన్నటువంటి ప్రతి సమస్యని తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను కంకణం కట్టుకుని పనిచేసాం, మా శక్తి వంచన లేకుండా. అదేవిధంగా కొన్ని రోడ్లు ప్రాబ్లం ఉంది. 2,57,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీకు, అదేవిధంగా పిల్లలకి చదువుకునేటువంటి స్కూల్స్, మనకు కావాల్సినటువంటి హాస్పిటల్ని ఆధునీకరణ చేయడానికి ఒక 75,000 కోట్ల రూపాయలు. ఈరోజు పిల్లల చదువులు చదువుకుంటే వాళ్ళు పైకి వస్తే రాబోయే రోజుల్లో వాళ్ళు ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో ఎక్కడికి వెళ్ళి పని చేసుకున్నా వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకొస్తారన్నటువంటి నమ్మినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి, కుటుంబంలో ఎవరు కూడా చనిపోకూడదని చెప్పి ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ రాష్ట్ర సంపదలో అగ్రభాగం ఆ రెండిటికే ఖర్చు పెడతాం జరిగింది. అదేవిధంగా మీ కుటుంబాలకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను గమనించి ప్రతి వ్యక్తికి ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమం, ఆర్థికంగా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా బటన్ నొక్కి మీకు ఆర్థిక సహాయం చేసేటువంటి కార్యక్రమం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. నాకు తెలియదు తూర్పున ఉదయించకపోతే పడమరైన ఉదయించవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మే ఆఖరికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగినటువంటి దమ్ము ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సింగల్గానే వస్తాడు, ఒక్కడిగానే వస్తాడు. పైన ఆ భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజానికం ఉన్నారు. ఆయన చేసినటువంటి మంచి జరిగిందన్నది మీరు భావిస్తే నాకు ఓటేయమని చెప్పాడు. డైరెక్ట్గా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి
దమ్ముగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే ఆ వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్టీలు కానీ, మహిళలు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తాటాకు చప్పుళ్ళకి భయపడేటువంటి ప్రసక్తి లేదు. అదేవిధంగా పాపం పవన్ కళ్యాణ్ గారు జాలేస్తుంది చూస్తే. ఆయన 15 ఏళ్ళ నాడు పార్టీ పెట్టాడు జనసేన. ఈ రాష్ట్రంలో కమ్మాళ్ళు రెడ్లైనా పరిపాలించేది, ఇంకెవరికి అవకాశం లేదా? 22% మేము మా కమ్యూనిటీ ఉంది, కాపులు, అదేవిధంగా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకుని రాజ్యాధికారం తీసుకురావటమే నా కర్తవ్యం, నా జయం అని చెప్పి బీరాలు పలికాడు. అయితే ఈ రాష్ట్రంలో వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు 2 ఉన్నారు తెలుసా? ఎవరిద్దరు? చంద్రబాబు, ఇంకో ఆయన కాదు, మర్చిపోయారు, నాదెండ్ల. ఈ రాష్ట్రంలో బ్రాండ్ అంబాసిడర్లు 2. వెన్నుపోటు అంటే గుర్తు వచ్చేది 2. ఒకడు నాదెండ్ల, 2 నారా చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆప్తమిత్రుడేమో అలయన్స్ పార్టీ, ఒక వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు. ఆయన వెనకాల డైరెక్షన్ ఇచ్చేదేమో నాదెండ్ల మనోహర్. 2 వెన్నుపోట్లను పెట్టుకున్నాడు, ఆ పక్క ఒకడిని, ఈ పక్క ఒకడిని. 24 సీట్లు ఇచ్చారు. మీరందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో మొన్న 94 మందిని లిస్ట్ అనౌన్స్ చేశాడు. ఆ 94 మందిలో హైయెస్ట్ ఎవరికి ఇచ్చాడో తెలుసా సీట్లు? 21 సీట్లు కమ్మాళ్ళకి ఇచ్చాడు. 21 సీట్లు. ఇంకా 10 సీట్లు ఇస్తాడు. రాజమండ్రి అనౌన్స్ చేయలే, దెందులూరు అనౌన్స్ చేయలే, పెనమలూరు అనౌన్స్ చేయలే, ఆ పక్కన ఉన్నటువంటి మైలవరం అనౌన్స్ చేయలే, గుంటూరు సెంట్రల్ సీట్ అనౌన్స్ చేయలే, పెదకూరపాడు అనౌన్స్ చేయలే, పొన్నూరు కాదు, అది గుంటూరు పల్నాడులో ఉంటుంది, ఒక సీట్ అనౌన్స్ చేయలే, ఉదయగిరి అనౌన్స్ చేయలే, ధర్మవరం అనౌన్స్ చేయాలి. ఇంకా 10 సీట్లు ఇస్తాడు వాళ్ళకి. 3% ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కులానికి 32 సీట్లు ఇస్తాడు. కమ్మవారికి 20% పైన ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి ఇచ్చేటువంటి సీట్లు 24. ఇవ్వటానికి ఆయనకి సిగ్గు లేదు, తీసుకోవటానికి ఈయనకి లేదు. ఇద్దరు కలిసి ఓడిస్తామని చెబుతారు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి గారిని. ఏం ఓడిస్తారు అంటే ఈ 32 మందిని గెలిపించే బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పాడు ఆయన. కాబట్టి ఆయన బాధ్యత తీసుకున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20% పైన ఉన్నటువంటి కాపు సోదరులు, సోదరీమణులు, మీరు విజ్ఞప్తి ఆలోచించండి. ఈ 32 మందిని చిత్తుగా ఓడించండి. ఫస్ట్ దరిద్రం వదిలిపోద్ది ఈ రాష్ట్రానికి పడిన. ఈ 32 మందిని మాత్రం చిత్తుగా ఓడించండి. ఆ చిత్తుగా ఓడించేటువంటి చిత్తు లిస్టులో ఈ గుడివాడలో కూడా ఉన్నాడు. వీడు అమెరికా నుంచి వచ్చేసాడు డైరెక్ట్. ఈ డైరెక్ట్గా అమెరికా నుంచి వచ్చేసాడు. ఇక్కడ మా వాళ్ళు ఉంటారు, పవన్ కళ్యాణ్ చెప్పగానే వీళ్ళందరూ గుట్లుగా వేసేస్తారు, ఎక్కి తర్వాత గంతులేద్దాం, మన బాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు వెన్నుపోటుకి 2 ఉన్నారు, నాదెండ్ల, నారా. వాళ్ళిద్దరు కూడా ఒకడు మొన్న తాడేపల్లిగూడెం సభలో చూసా. ఈ పక్కనేమో బాబు గారు ఉన్నాడు, ఈ పక్కనేమో మనోహర్ గారు ఉన్నాడు. నారా, నాదెండ్ల, వీళ్ళిద్దరి మధ్యలో కూర్చుని ఇక ఈయన వెన్నుపోటుకి గురయ్యేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలను కాదు, వ్యక్తులను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది ఆ పైన ఉన్నటువంటి దేవుణ్ణి, ఈ కింద ఉన్నటువంటి ప్రజానికాన్ని నమ్ముకుని ముందుకొచ్చాడు. వ్యక్తుల వలన అధికారం రాదు పాదు అన్నటువంటి నమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మేము తప్పకుండా ఇక్కడ ఈ వార్డులో అబూ చేరటం మాకు చాలా బలాన్ని చేకూరుస్తుంది. ఇక్కడ మైనార్టీలందరూ ఒకటే ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసి వచ్చాడు. 6 ఎంపీలు 9 అసెంబ్లీలు ఇస్తాను, మనం కలుద్దామని. వాళ్ళు ఏం తేల్చట్లా మోడీ గారు.
ఎందుకంటే ఆయనకి తెలుసు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అందరూ మోడీ అమిత్ షా గారికి భయపడతారు, వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడికి భయపడతాడు. ఎందుకంటే వెనకాల పెట్టుకుంటే వెనక నుంచి పొడుతాడు, ముందు పెట్టుకుంటే ముందు నుంచి పొడుతాడు. ఎప్పుడు ఎవరిని పట్టుకుంటాడు ఎవరిని వదిలేస్తాడో తెలియదు. కాబట్టి వాళ్ళు వెళ్దామా వద్దా అని చెప్పి తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అయితే పుసుకళ్ళు వేసుకుని ఢిల్లీ అంకే చూస్తున్నాడు, ఎప్పుడు అంటారు అని. వాళ్ళు అంటే ఈయన అని చెప్పి జాయిన్ అయిపోతాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు కలవకపోతే చంద్రబాబు నాయుడు చేసేది ఏమీ లేదు, కానీ వాళ్ళు కలిస్తే వాళ్ళతో కలుస్తాడు. మనం గతంలో చూసాం, క్రైస్తవుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మార్చేస్తున్నాడు, హిందువుల్ని. ఏం తమాషాలా కథలు చేస్తున్నారా? ఈయనేదో పెద్ద హిందూకి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఈ వెన్నుపోటు చంద్రబాబు నాయుడు మాట్లాడతాం, ఇవన్నీ కూడా చూసాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎన్టీ రామారావు బీసీలకి పెద్దపేట వేసినటువంటి ముఖ్యమంత్రుల్లో వ్యక్తుల్లో ఎన్టీ రామారావుని కాదని చెప్పగలిగినటువంటి శక్తి ఎవరికి లేదు. ఈ రాష్ట్రంలో గౌడ సామాజిక వర్గానికి అంకిం ప్రభాకర్ గారికి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవి ఇక్కడ ఈ జిల్లాలో మంత్రి పదవి ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ రామారావుని దించేసినాక 14 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఈ పక్కన కామినేనికి ఆ పక్కన దేవినేనికి ఇచ్చారు, కానీ కాగితానికి ఇచ్చారా? ఈ పక్కన కామినేని శ్రీనివాస్ కమ్మడికి ఇచ్చాడు పోయిన గవర్నమెంట్లో మంత్రి, ఆ పక్కన దేవినేని ఉమాకి ఇచ్చాడు. ఈ జిల్లాలోనే 2 కమ్మ సామాజిక వర్గానికి మంత్రి పదవులు ఇచ్చుకున్నాడు. జిల్లా పరిషత్ చైర్మన్ కమ్మాళ్ళకి ఇచ్చాడు. కాగిత వెంకటరావుకి ఇచ్చాడు, మరి ఆయన బతుకున్నప్పుడు ఎన్టీ రామారావు ఇచ్చాడు. ఆ తర్వాత జోగి రమేష్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు బీసీ సామాజిక వర్గానికి. అదేవిధంగా 2 వాళ్ళ ఇక్కడ ఇది జనరల్ ఓసీ జనరల్ అయినా కూడా లేడీ అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హారికాని జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు. ఈరోజు ఈ జిల్లాలో 2 మరి గౌడ సామాజిక వర్గానికి పెనలూరు 2 సీట్లు ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉన్నటువంటి కొనగళ్ళ నారాయణని కూడా పీకేసి వేరే వాళ్ళకి ఇచ్చుకునేటువంటి కార్యక్రమం పార్లమెంట్లో చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మైనార్టీలకు 7 సీట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడ వెస్టు, గుంటూరు వెస్టు, అదేవిధంగా నెల్లూరు అర్బను, మదనపల్లి, కనిగిరి, కడప, కర్నూలు 7 సీట్లు మైనార్టీలకు ఇచ్చాడు ఎమ్మెల్యే సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి 94 సీట్లో ఓడిపోయేటువంటి నంద్యాల ఫరూక్ గారికి ఇచ్చాడు. ఇంకో సీటు ఇవ్వటానికి అవకాశం ఉందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి ఏలూరు కానీ, ఆ పక్కన ఉన్నటువంటి నరసరావుపేట కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి హిందూపూర్ కానివ్వండి, లేకపోతే కందుకూరు, మైలవరం యాదవ్ సామాజిక వర్గానికి ఎంపీలు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది. ఈ రకంగా ప్రతి కులాన్ని కూడా తనతో పాటు నడిపిస్తూ క్యాబినెట్లో నన్ను పేరునాని ఎల్లంబల్లిని తీసాడు. మేము ముగ్గురం అగ్రకులాలు 2.5 సంవత్సరాలు ఉన్నాం. ఆ తర్వాత బీసీలకి 67%, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మంత్రి పదవులు, రాజ్యసభకి మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ని, ఆర్ కృష్ణయ్య గారిని, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ గారిని, ఇంకొక కావలకు సంబంధించినటువంటి బేద మస్తాన్ని 4 బీసీలకి రాజ్యసభలు ఇవ్వటం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే 17 ఎమ్మెల్సీలు వస్తే 17 కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వటం జరిగింది. ఈ రకంగా ఆయన రాజకీయంలో ముఖ్యమంత్రిగా ఉండి పార్టీ అధికారంలో ఉండి పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను తనతో పాటు కలుపుకొని వాళ్ళకి రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తూ వాళ్ళని ఒక రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలన్నటువంటి తపన పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరూ కూడా మద్దతు తెలపాలని, ఆయన వెనకాల నిలబడాలని చెప్పి ఈ వెన్నుపోట్లు చంద్రబాబుని, మాట తప్పేటువంటి చంద్రబాబుని, ఈ దొంగ చంద్రబాబుని ఎవరూ నమ్మవద్దని చెప్పి మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటూ, మరి అబు గారు కావచ్చు, మా బాజీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మైనార్టీ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కలిసి పనిచేయాలని చెప్పి వీళ్ళందరినీ కూడా కోరుతూ ఈ 10, 11, 12 వార్డులో తెలుగుదేశం పార్టీకి
డిపాజిట్లు కూడా రానివ్వద్దని చెప్పి కోరుకుంటూ మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని, నన్ను ఆశీర్వదించాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు 125 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కి 2,57,000 కోట్ల రూపాయలు మరి మహిళమ్మ తల్లుల ఖాతాలకి తరలించినటువంటి ముఖ్యమంత్రి. గతంలో ఎవడో కూడా 5 సంవత్సరాలు 57,000 కోట్లు కూడా ఇవ్వాల. 2,57,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు ఆయన. మీ పిల్లల చదువులకి, మీ ఆరోగ్యానికి అన్నిటికీ కూడా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి, మీకు ఇంటి సమస్యలు తీర్చినటువంటి వ్యక్తి, ప్రతి దాంట్లోనూ మీకు తోడుగా ఉన్నటువంటి వ్యక్తి. 125 సార్లు నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి బూత్కు వచ్చి 2 బటన్లో ఫ్యాన్ మీద కనుక నొక్కినట్లయితే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ చంద్రబాబు నాయుడు ఆ బ్యాలెట్ బాక్సులో బందీ అయ్యి శాశ్వతంగా ఆయన పీడ విరగడవుద్దని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జిందాబాద్ కొడాలి నాని, జిందాబాద్ కొడాలి నాని, వర్ధిల్లాలి కొడాలి గారి నాయకత్వం. ఇప్పటిదాకా ఓర్పు సహనంతో ఉండి ఈ సభని విజయవంతం చేసిన ప్రతి ఒక్క మహిళమ్మ తల్లులకు, చెల్లెలకు, అక్కలకు, అన్నలకు, తమ్ముళ్లకు, ప్రతి సోదరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాము. రాబోయే రోజుల్లో ఇదే వరవడితో మనం ముందుకెళ్ళాలి. గుడివాడలో కనివిని ఎరగని రీతిలో గతం కన్నా ఎక్కువ మెజార్టీగా గెలిపించుకొని కొడాలి నాని గారిని మరొక్కసారి తిరుగులేదు గుడివాడ కొడాలి నాని గారిని నిరూపించుకొని మళ్ళీ మంత్రి హోదాలో గుడివాడకు తీసుకొచ్చుకొని మన కళ్ళ ముందు ఉండి మరి విజయకేతనం ఎగరవేసి విజయయాత్ర చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మా వైపు నుండి మీకెవరికన్నా చిన్న చిన్న అసభ్యక కార్యక్రమాలు జరిగితే పెద్ద మనసు చేసి క్షమిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. జై జగన్, జై జగన్, జై జగన్, జై జై కొడాలి నాని, జై కొడాలి నాని, జై కొడాలి నాని, వర్ధిల్లాలి కొడాలి నాని నాయకత్వం. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను.